జై శ్రీరామ్ అండి. ఎలా ఉన్నారు? యూట్యూబ్లోకి వచ్చిన తర్వాత నేను చాలా తక్కువ వీడియోలు చూస్తుంటాను. ఎక్కువ వార్తలు, న్యూస్ ఎప్పటికప్పుడు మనకి న్యూస్ తెలియాలి కాబట్టి మన ఛానల్ అదే కాబట్టి చూస్తుంటాను. ఈ మధ్యకాలంలో బెట్టింగ్ యాప్స్ గురించి ప్రపంచ యాత్రికుడు అన్వేష్ గారు చేసే వీడియోలు ఒకటి రెండు చూశాను. ఇవాళ ఒకటి చూశాను, మొన్న ఒకటి చూశాను. సజ్జనార్ గారితో ఆయన ఇంటర్వ్యూ చూశాను. ఈ రెండు వీడియోలు చూడటం జరిగింది. అంతకుముందు అసలు ఆయన ఎవరో నాకు తెలియదు, ఎప్పుడు చూడను కూడా చూడలేదు నేను వీడియోస్లో. ఎందుకని చూడాల్సింది వచ్చింది ఇవాళ వీడియో మన సజ్జనార్ గారిది అంటే, ఒక మనుషులు, ఒక యూట్యూబర్స్, ఇన్ఫ్లుయెన్సర్స్ తప్పు చేస్తుంటే దాన్ని ఘంటాపదంగా ఖండించగల మనుషులు ప్రతి ఒక్కళ్ళలోనూ ఉండాలి. ఆయనలో ఏం తప్పులు ఉన్నాయో, ఏం ఒప్పులు ఉన్నాయో నాకైతే తెలియదు. కానీ యూట్యూబర్స్ అనేవాళ్ళు ఎప్పుడైనా సరే ఎదుటి మనిషి చేస్తున్నది తప్పు అని చెప్పగలిగే ధైర్యం కావాలి అంట. నేను ఏదో మనం వీడియోలు పెట్టుకుంటున్నాం, ఏదో రెండు హోమ్ టూర్లు, కిచెన్ టూర్లు, రెండు చపాతీలు చేసేసి లైవ్ పెట్టేస్తే జనాలు చూస్తారు. అది ఎవరికి ఉపయోగం? దేనికి ఉపయోగం? ఏది ఉండదు. కానీ సమాజంలో మనుషులు ఒక బెట్టింగ్ యాప్ వల్ల ఎంత ఇబ్బంది పడ్డారు, ఎంత దానికి బలైపోయారు అనేది ఇవాళ ఆయన వీడియోలు చూస్తే తెలిసింది. పాకిస్తాన్కి సంబంధించిన ఒక అతను ఎన్ని రకాలుగా అరేబియన్ దీవుల్లో ఈ బెట్టింగ్ యాప్ని రిజర్వ్ చేయించి మన దేశానికి తీసుకొచ్చి 50,000 కోట్ల రూపాయలు మన డబ్బుని దోచుకెళ్ళటం జరిగింది. చైనా వాడైనా అదే, పాకిస్తాన్ వాళ్ళైనా అదే. కొత్త కొత్త రకం బెట్టింగ్ యాప్లు తయారైపోయి మన డబ్బంతా దోచుకుని వెళ్ళిపోతున్నారు. ఈ యూసఫ్ ఖాన్ అనే పాకిస్తాన్ని అతను కావాలని మన యూట్యూబర్స్, మన ఇన్ఫ్లుయెన్సర్స్కి డబ్బులు ఇచ్చి వాళ్ళకి విదేశాలు టూర్లు ఇస్తాం, మేము టికెట్స్ చేస్తాం, మాకు ప్రమోషన్ చేయండి అని చెప్పి ఎన్ని రకాలుగానో వాళ్ళని ప్రలోభ పెట్టి మరీ యాడ్లు ఇప్పించుకుని చాలా చోట్ల వాళ్ళకి డబ్బులు ఆశ చూపించి ఎంతోమంది బలైపోవడానికి కారణమైన యూసఫ్ ఖాను పాకిస్తానీ అతను. దాంట్లో ఆలీ గారి భార్యని పేరు తీసుకొచ్చారు, సారీ, ఆవిడ కూడా బెట్టింగ్ యాప్కి ప్రమోషన్ ఇచ్చారు ఇదే రంజాన్ మాసంలో. తప్పు కదా అలా చేయటం అన్నారు. వాళ్ళది కూడా చక్కటి సంసారం, చక్కగా పిల్లలు, మంచిగా 10 మందికి ఉపయోగపడతారు. అలాంటి వాళ్ళు కూడా ఒకటి రెండు సార్లు మనం అసలు ఎవరు మనకు వచ్చిన ప్రమోషన్లు, ఈ క్రీములు రాసుకోండి, ఇవేవో రాసుకోండి, అదేదో రాసుకోండి, ఎందుకు మనం చెప్తే ఏమొస్తుంది చెప్పండి అసలు మీకు? ఒక స్కిన్కి పడుతున్నాయి, ఒక స్కిన్కి పట్టలేదు, అయినా సరే ఆ పెయిడ్ ప్రమోషన్లు ఇచ్చేసి దానికి డబ్బులు తీసుకోవడం. ఎవరింట్లో ఉండవు చెప్పండి? ఎవరింట్లో ఏ క్రీములు ఉండకుండా ఉంటాయి? ఎవరు రాసుకోకుండా ఉంటారు? ఎవరు ఇప్పుడు నా దగ్గర ఏవో క్రీములు ఉంటాయి, ఇలా కంటి కింద నలుపు పోవాలంటే అది రాసుకోండి, ముక్కు మీద మచ్చ పోవాలంటే ఇది రాసుకోండి, ఏమొస్తుంది? నేను బయటకు వెళ్ళి వచ్చాను, బయటకు వెళ్ళి రాగానే ఈ క్రీమ్ నేను రాసుకున్నాను, ఎందుకు? దీనివల్ల ఏంటి? ఒక్కొక్క మనిషికి స్కిన్కి పడుతుంది, ఒక మనిషి స్కిన్కి పడదు. దాన్ని బట్టి మళ్ళీ ఒక్కొక్కటి 1,500 నుంచి 2,000 రూపాయలు ఉంటుంది ఆ క్రీము. ఆవిడ అంత కలర్ వచ్చింది, ఈవిడ ఇంత కలర్ వచ్చింది అని చెప్పి జనాలు చెప్పుకుని ఒక్కొక్క క్రీమ్ కొనడానికి 2,000 పెట్టాల్సి వస్తుంది ఒక మనిషి. ఏం ఉపయోగం చెప్పండి? నాకు నా ఫ్రెండ్స్ వాళ్ళందరికీ బోల్డ్ చీరల షాపులు ఉన్నాయి. చాలామంది అంటారు, మేడం నా చీరలు చూపించచ్చు కదా గిరిజ మేడం, మా షాప్ చూపించచ్చు కదా మీ యూట్యూబ్లో, అయితే మీరు నా దగ్గర కొనుక్కున్న చీరలన్నా కనీసం ఇది నేను ఇవాళ కొనుక్కున్నానని చూపించచ్చు కదా అంటే, ఎవరు చీరలు కొనుక్కోరు, ఎవరు నగలు కొనుక్కోరు, ఎవరు ఒంటి స్కిన్కి ఏది పడుతుందో స్కిన్ డాక్టర్కి దగ్గరికి వెళ్ళి ఎవరు చూసుకోరు. నీకు బలన లింక్ ఇస్తాను, అది కొనుక్కోండి. ఇది పెద్ద బిజినెస్ పరంగా అయిపోయి జనాల డబ్బులు దోచేస్తున్నారు అంట. నేను కూడా దీన్ని బట్టి చూస్తుంటే ఇంకోటి కూడా చెప్పారు, వాళ్ళు బిర్యానీ చేసి పెట్టి పేదలకు పంచుతున్నారని చెప్పి 5 లక్షల రూపాయలు ఒక వీడియోకి వచ్చినాయి. వాళ్ళు చేస్తుందంత కరెక్టే అంటే, ఒకవైపున ఒక మనిషి కడుపు నింపుతున్నారని మనం మెచ్చుకోవాలా? మనం చేసే దానం కుడి చేతికి చేస్తే ఎడం చేతికి కూడా తెలియకూడదు అని చెప్తారని ఇది అవ్వాలా? లేదంటే వాళ్ళు చేస్తున్న దానం ఇంకో నలుగురు చూసి ఎవరికన్నా ఇలా పంచిపెట్టచ్చని ఆలోచన వస్తుందని చేస్తున్నారా?
ఎంతోమందికి మనం ఏదేదో ఇచ్చుకుంటూ వెళ్తాం. పొద్దున్నే కూర్చుని యూట్యూబ్ ఆన్ చేసి నేను ఇవాళ ఆవుకు అన్నం పెట్టాను, కుక్కలకు అన్నం పెట్టాను, లేకపోతే ఇంకో దానికి పెట్టాను అని చెప్తే అది నోరు లేని జీవులు కాబట్టి ప్రతి ఒక్కరూ సహాయం చేయాలి. నోరుండి మనిషి రోడ్డు మీద మన చేతుల్లోంచి ఒక ఇసురాకు తీసుకెళ్తే అది మన వీడియోలో పెట్టుకుంటే ఆ మనిషి కూడా నేను ఇట్లాంటి స్టేజ్లో ఉండి నన్ను వీడియోలు తీసుకుంటున్నారని బాధపడతారు. ప్లీజ్ అలాంటి పనులు చేయమాకండి. నా అన్వేషణ గారు ప్రపంచ యాత్రికుడు చెప్పింది వాళ్ళు ఏంటో తెలుసా అండి? నేను ఈ వీడియో చేయడానికి కూడా కారణం ఆయన గురించి. ఆయన వీడియోకి నిన్న ఒక 30 లక్షలు, ఇవాళ ఒక 30 లక్షలు వస్తాయి నా వీడియోలకి. ఆ డబ్బును నేను ఎవరైతే బెట్టింగ్ యాప్ల్లో చనిపోయారో వాళ్ళకి నేను ఈ డబ్బు డొనేషన్ ఇస్తాను అని చెప్పారు. చాలా గొప్ప మనసు కదండి. బెట్టింగ్ యాప్ల వల్ల ఎంతోమంది సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్, నిరుపేదలు, ఎంతోమంది ఫ్యామిలీలు, చంటి పిల్లలు ఉన్నవాళ్ళు కూడా సూసైడ్లు చేసుకుని ఆ డబ్బు కట్టలేక అప్పులు పాలై, అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా ₹1 మనకు వడ్డీ వస్తుందా, వడ్డీ పెట్టుకు తిందామని ఇచ్చిన వాళ్ళు కూడా ఎంత నలిగిపోయి ఉంటారు చెప్పండి. అప్పు తీసుకుంటాం మనం, ఆ అప్పు తీసుకున్న తర్వాత ఆ అప్పు కట్టం మనం. ఆ కట్టకపోతే మనకు అప్పు ఇచ్చిన వాడు కూడా బలవుతాడు. మనం కట్టకపోతే వాడికి మాత్రం డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి? మనం ఇస్తేనే కదా పాపం వాడికి వచ్చేది. ఎంతమంది బెట్టింగ్ యాప్ల వల్ల అప్పు తీసుకున్నవాడు, అప్పు ఇచ్చినవాడు, ఇతన్ని పెళ్లి చేసుకున్నవాళ్ళు, కన్నవాళ్ళు, కుటుంబం అంతా చెల్లాచెదురైపోయి ఈ బెట్టింగ్ యాప్ అనే ఒక యాడ్ ఇవ్వటం వల్ల ఇంత జరుగుతుంది. దయచేసి ఇలాంటి పెయిడ్ ప్రమోషన్లు ఇవ్వమాకండి, అసహ్యకరంగా ఉంటున్నాయి. క్రీములు అట్లాంటివి రాసుకోమని చెప్పమాకండి. ఎందుకంటే ప్రతి మొహానికి ఒక్కొక్కటి మొహానికి సెటిల్ అవుతున్నాయి. సెట్ కాక ఎలర్జీలు వచ్చేసి చాలామంది ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉన్నారు. అందం, సౌందర్యం అనేది మనసుకు సంబంధించింది కానీ పైకి కనిపించేది కాదు. మనం బాగా అందంగా కనపడి మన మాట, మన పలుకు, మన బిహేవియరు బాగుండకపోతే మీకు ఎంత అందం ఉన్నా ఎవ్వరూ దాన్ని పట్టించుకోరు. మనిషికి ఉండాల్సింది మంచి మనస్తత్వం, మంచి మనసు అంట నేనైతే. అంతేగాని అందంగా ఉన్నాం కదా అని చెప్పి ఎవరి దగ్గర పడితే వాడి దగ్గర పిచ్చవాడు అయితే చంపలు పెగులు కొడతారు అవతల వాళ్ళు. అవునా కదా చెప్పండి. నా అన్వేషణ ప్రపంచ యాత్రికుడు గారు వాళ్ళు చేసిన వీడియో నాకు చాలా నచ్చింది. అంటే ఒక కనువిప్పు కలిగించే వీడియో అన్నమాట. తప్పుని తప్పు అని చెప్పి వేలెత్తి చూపించడం. అతను పాత వీడియోలో ఏం మాట్లాడారు, ఏం చేశారు, నేను ఆ వీడియోలో ఏమీ చూడలేదు, నాకు అసలు ఆయన గురించి తెలియదు. ఇవాళ నిన్న చూసిన సజ్జనార్ గారి వీడియో, ఇవాళ చూసింది చాలా చాలా ఆయన బయట సమాజానికి మనం ఎంతో అంత చేయాలి, ఇలా బెట్టింగ్ యాప్ల్లో డబ్బులు కోల్పోయిన వాళ్ళకి నా వైపు నుంచి నా సహాయం అని చెప్పి అందిస్తుంటే తెలుసా అండి ఎంత గొప్పగా ఉంటుందో. అది ఒక మనిషికి ఇచ్చే ధైర్యం. 50,000 కోట్లు మన దగ్గర నుంచి బెట్టింగ్ యాప్ల ద్వారా దోచుకెళ్తున్నారు అంటే గవర్నమెంట్ ఎంత బ్యాన్ చేసినా, కొత్త కొత్త యాప్లు వచ్చినా దాన్ని బ్యాన్ చేస్తున్నా సరే ఎక్కడెక్కడి నుంచి వస్తున్నాయి. ఎంతసేపు గవర్నమెంటు ఎవరు ఎదురువాడి చెప్పాడని కాకుండా మనకి మనంగా కూడా ఇవి ఆడచ్చా ఆడకూడదా కూడా గ్రహించుకుంటే కొంచెం మనము ఆడేవాళ్ళు కూడా బాగుంటుందని నా ఉద్దేశం. అర్థమైందా? ఇంకా ఆయన అన్వేషణ గారు డబ్బులు ఇస్తారు, మన కుటుంబానికి ఇబ్బంది లేదు, మనం ఎంత ఆడి చచ్చిపోయినా సరే ఇంకోళ్ళు ఎవడో డబ్బులు ఇస్తాడు అని ఇట్లా పిచ్చాపోహలకు పొమ్మకండి దయచేసి. ఇట్లాంటి హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నప్పుడు ధైర్యంగా ముందుకొచ్చి మీరు ఇట్లాంటి గేమ్లు ఆడకుండా ఇంతో అంతో గవర్నమెంట్కి ఉపయోగపడండి, గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళండి. మీ దగ్గర ఏమైనా కొత్త కొత్త యాప్స్ మీ దగ్గర అడ్వర్టైజ్మెంట్లకు కానీ మీ సెల్ ఫోన్లో కానీ మీరు డౌన్లోడ్ చేసుకుంటే ఖచ్చితంగా వెళ్ళి చెప్పండి, వాళ్ళు తగు చర్యలు తీసుకుంటారు. చాలామంది మేము ఫుడ్ డొనేట్ చేస్తున్నాం, లేకపోతే మేము ఈ గిఫ్ట్లు పంచుతున్నాం, లేకపోతే మేము శారీలు కొనుక్కున్నాం, ఈ నగలు కొనుక్కున్నాం, ఈ గాజులు కొనుక్కున్నాను అంటే ఆడవాళ్ళకి ఎక్కడ లేని ఇది వస్తూ ఉంటుంది. కనీసం కొంచెం కొంచెం కంట్రోల్ చేసుకోండి. మీరు ఏమి కొనుక్కున్నా మీ దగ్గర పెట్టుకోండి. ఉపయోగపడే వీడియోలు చేయండి అందరికీ చక్కగా. లేదు అంటే ఇలా డెలివరీలకు వెళ్తున్నాము, ప్రెగ్నెంట్లో ఉన్నాము, ఇట్లా ఉపయోగపడతాయి మీకు, ఇలా ఇది సర్దుకోండి అని చెప్పారు, బాగుంది. అంతేగాని పిచ్చి పిచ్చి వీడియోలు పెట్టి జనాన్ని డబ్బులు మాత్రం కరిగించే ప్రయత్నం చేయకండి. అర్థమైందా? ఓకేనా?